రాష్ట్రంలో కడప జిల్లాలో బీజేపీ పార్టీ తన ఉనికిని కోల్పోయే సమయంలో కూడా బీజేపీ పార్టీలను కొనసాగించారు. ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినప్పటికీ కూడా గత కొద్ది రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు బీజేపీ పార్టీ అధిష్టానం అతను ఏ విధంగా గుర్తించింది అనే విషయం చెప్పడానికి మన సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు అసలు మన రాష్ట్రంలోనే బీజేపీ పార్టీ తన ఉనికిని కోల్పోయినప్పుడు కూడా బీజేపీ పార్టీలోనే కొనసాగారు. పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు ఎన్నో ఉద్యమాల ద్వారా న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు? భారతీయ జనతా పార్టీ నేను విశ్వసించినట్టుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ, ప్రజలందరి కోసం పనిచేస్తుంది, ఈ దేశం కోసం పనిచేస్తుంది అనేది నేను నమ్మిన మాట అయితే వాస్తవం. అందుకే నేను రైతు సేవా సమితిని వదిలి కూడా నేను సొంత కార్యక్రమాలు చేసేటువంటి పసుపు దీక్ష అయితేనేమి, చక్కెర కర్మాగారం అయితేనేమి, అదేవిధంగా మహిళల కోసం సర్వైకల్ క్యాన్సర్ అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలన్నీ నేను సొంతంగా చేసుకునేవాడిని. భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితుని అయినాను అని అంటే మరింత ముందుకెళ్ళి దీంట్లో చేసే అవకాశం ఉంటుంది, దేశం కోసం ఏదో చెయ్యాలనే తపన నాలో ఉంది. కాబట్టి ఆ తపనకు ఇది మార్గదర్శనం అవుతుంది. నేను ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, ఒక కడపకే పరిమితం కాదు, దేశమంతటా కూడా నా యొక్క భావాలు, నా యొక్క ఆలోచనలు చేయొచ్చు అనేటువంటి భావనలో భారతీయ జనతా పార్టీలో నేను చేరడం జరిగింది. చేరినప్పటి నుంచి కూడా దిగిన తర్వాత బాయిలోకి లోతు అర్థమవుతుంది అని చెప్పేటువంటి సామెత ఒకటి ఉంది. దిగిన తర్వాత నాకు అర్థమైంది దీంట్లో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కంటే కూడా ఎక్కువ మతతత్వానికి సంబంధించినటువంటి మాటలే ఎక్కువ జరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా దేశం కోసం పనిచేస్తూ ఉంది కదా అనేటువంటి ఆలోచనలో ఒకటి ఉంది. ఇంకా డెప్త్ దిగితే భారతీయ జనతా పార్టీలో కులాల కుంపులాటలు కూడా ఉన్నాయి లోపల. కొన్ని కులాలు దీంట్లో ఒక ఆధిపత్యం ప్రకటిస్తూ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, దేశమంతటా అయితేనేమి కొన్ని కులాలు మాత్రమే దీంట్లో ఎక్కువ ఆధిపత్యం చేస్తూ ఉన్నాయి. ఇది కూడా నాకు నచ్చలే. అయినప్పటికీ భరించి ఈ భారతీయ జనతా పార్టీలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. మనం ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి మన రాయలసీమకు ఇస్తే మనం సమూలమైన మార్పులు ఒక రాష్ట్రంలో తీసుకురావచ్చు, దాన్ని దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో నేను అలాగే ఉండడం జరిగింది. కానీ నాకు డిఫర్ వచ్చింది పార్టీతో ఎక్కడ డిఫర్ వచ్చింది అని అంటే, ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ ఒక కార్యక్రమం చేసింది అనుకోండి, మంచి ఉంటే దాంట్లో మంచిని మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది, చెడు ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే సార్ ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు మనం గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీని వీడకుండా అదే పార్టీ కోసం గడిచిన 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా టికెట్ వాళ్ళే ఇచ్చారు. మరి మీరు రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి? ఒకటి చెప్తారు మధు, నేను చెప్పేది 2019లో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద పగబట్టింది. అది ఏ ఉద్దేశంతో వాళ్ళకు డిఫరెన్స్ వచ్చాయో అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఆయన గెలిచిందేమో భారతీయ జనతా పార్టీ తరఫున 3 పార్టీల కలయికతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇద్దరికి డిఫర్ వచ్చింది, మధ్యలో ఆయన వెళ్ళిపోయాడు. ఆ యొక్క కోపంతో మన పార్టీని అభివృద్ధి చేసుకోకుండా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది బీజేపీ వాళ్ళంతా. చంద్రబాబు నాయుడు వారి మీద కోపంతో మన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయకుండా వివిధ శాఖలకు సంబంధించి 64 క్షేత్రాలు ఉన్నాయి ఈరోజు భారతీయ జనతా పార్టీకి. కానీ ఒక అతిపెద్ద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్కి కానీ 64 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 64 క్షేత్రాల వాళ్ళు ఎవరికి ఓటేశారు అంటే చంద్రబాబుకు కోపంతో జగన్కు ఓటేశారు. మరి ఆ రోజు కనపడలేదా ఆయన క్రిస్టియన్ అని? మరి ఈరోజు వేద పాఠశాలకు ఆయన ఇస్తే ఎందుకంత కోపం? మంచిని స్వీకరించండి అయ్యా, ఎవరు చేసిన దానైనా మంచి ఇస్తే స్వీకరించండి, చెడు చేస్తే తప్పు చెప్పండి. ఇప్పుడు ఇంకొక విషయంలో కూడా డిఫర్ వచ్చింది నాకు వాళ్ళకు కూడా. తిరుపతి లడ్డు విషయంలో దాంట్లో ఇంగ్రీడియంట్స్ కలిపారు అని చెప్పేసి
వాళ్ళు చెప్పినప్పుడు నేను అంటున్నా, తిరుపతి లడ్డు విషయంలో మనం అంత దాని పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. మన దేవుడికి సంబంధించి ఆల్రెడీ తినారు, ప్రసాదం అంతా తినేసింటారు, అంతా అయిపోయింది. ఇప్పుడు భక్తుల మనోభావాలు ఏమవుతాయి, ఇటువంటిది మంచిది కాదు అని చెప్పి నేను బీజేపీకి చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా బీజేపీతో నేను డిఫర్ కావడం జరిగింది. ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ఒకరోజేమో జగన్కు అనుకూలంగా బొమ్మని చెప్తారు, ఒకరోజేమో చంద్రబాబుతో పొత్తు అంటారు. పొత్తు అన్నప్పుడు మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యలు ప్రస్తావించేదానికి లేదంటారు. జగన్తో ఉన్నప్పుడేమో ఆయనతో మనం లోపాయకారిగా ఉన్నాము, మీరు ఏం ప్రస్తావించడానికి లేదు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంటారు. ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం పడింది? ఇంకా అంటే ఈ మీరు చెప్పేదైతే ఇవి బీజేపీ పార్టీ అనేది పార్టీలో ప్రజల కోసం పాటుపడే విధంగా అయితే లేదు అంటారు, అంతే కదా మీ వాదన? నేను చెప్పేది ఏమంటే, ఒక ఉనికి కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పనిచేస్తూ ఉంది. బీజేపీ కార్యకర్తల మనోభావాలను గుర్తించకుండా కరుడుగట్టినటువంటి బీజేపీ వాదులు కూడా ఈరోజు బాధతో పార్టీ అధికారంలోకి వస్తాదని 40 సంవత్సరాల నుంచి చూసి ఈరోజు చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు, అధికారంలోకి రాలేకపోతుంది మన భారతీయ జనతా పార్టీ. నా పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుందని చచ్చిపోతూ ఉన్నారు, చాలా చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఉండే వాళ్ళల్లో కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఒరిస్సాలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ 7 రాష్ట్రాల్లో దాదాపు తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య 17% నుంచి 18% ఉంది ఈ దేశంలో. ఒక్క తెలుగు లీడర్ని కూడా ప్రధానమంత్రి స్థాయికి ఎదగనీయకుండా బీజేపీ జాగ్రత్త పడతా ఉంది. కడప జిల్లా ప్రజల కోసం కడప జిల్లా ప్రజలు కావచ్చు, అలాగే కడప జిల్లా రైతులు, అలాగే రాష్ట్రంలో ఉన్న రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి పెద్ద ఉద్యమమే చేపట్టారు. అలాంటి ఉద్యమాలు చేపట్టడానికి రాబోయే రోజుల్లో ఏమైనా పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? రైతులకు సంబంధించి ప్రతి పార్టీ కూడా ఇవాళ రైతులను విభజించి పాలిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో రైతు విభాగం, భారతీయ జనతా పార్టీ అయితే రైతు మోర్చా, కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక రైతు మోర్చా, తెలుగుదేశం పార్టీ ఏమో ఒక రైతు సంఘం. ఇట్లా డివైడ్ అండ్ రూల్ చేసి ప్రతి రాజకీయ పార్టీ కూడా అసలు రైతు సంఘాలు పెట్టుకోవాలి, రైతు సంఘటితంగా ఉండాలంటే పార్టీలలో నుంచి వీళ్ళందరూ కూడా రైతు విభాగాలను తీసేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉంటా. రైతులు సంఘటితమై దేశవ్యాప్తంగా రైతులందరూ ఒకటిగా ఉంటే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకునేట్టుగా ఉంది. ఒక పార్టీ రైతుల గురించి మాట్లాడినప్పుడు ఇంకొక పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా, ఇంకొక పార్టీ రైతులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఒక పార్టీ. అంటే ఈ దేశంలో రైతులను డివైడ్ చేసి పరిపాలిస్తున్న ఈ పార్టీలన్నీ కూడా ఈ తత్వం పోవాలా, రైతులకు సంబంధించి వాళ్ళు దీంట్లో తీసేయాలా, రైతు విభాగాలు తీసేయాలా, రైతుకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా రైతు సంఘం ఒకటి ఉండాలా, రైతులందరూ ఏ పంట ఎప్పుడు పెట్టాలి, ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి అంటే ఇప్పుడు ఎవరున్నారు రైతులకు ప్రతినిధులు? రైతులు ఒక ప్రధానమంత్రితో మాట్లాడాలంటే వైఎస్ఆర్సీపీ రైతులు, తెలుగుదేశం రైతులు, బీజేపీ రైతులు ఎవరు పోవాలి? ఒకరిని ఒకరికి పడకుండా, ఒకరిని ఒకరు చేయకుండా డివైడ్ చేసి ఈ దేశంలో రైతు ఎదగకుండా చేయడానికి ప్రధానంగా రాజకీయ పార్టీలే కారణం. సుశాంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆవేదన అయితే చాలా ఎక్కువగానే ఉంది. రైతుల కోసం గతంలో నేను చేసిన పోరాటాలని బీజేపీ పార్టీ గుర్తించలేదు, అయితే అక్కడ కేవలం ఉనికిని చాటుకునేదానికి మాత్రమే బీజేపీ పార్టీలో కొనసాగాల అనే ఉద్దేశంగానే నాకు నచ్చకనే నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేశామంటున్నారు. అయితే రాబోయే రోజులలో రాష్ట్రంలో ఉన్న రైతులు కావచ్చు, అలాగే దేశంలో ఉన్న రైతుల కోసం ఒకవేళ పార్టీ పెట్టాల్సి వస్తే రైతు పార్టీలు కూడా వ్యవస్థాపకులుగా చేసేదానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తామంటున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డి. కెమెరా పర్సన్ నాగేష్తో మధు, మెగా 9 టీవీ, కడప.